ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ, ప్రేమామూర్తి, స్తోత్రాలనైనా జీవాధిపతి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, అద్వితీయ సత్యదేవ, సర్వోన్నతుడ, సర్వంతర్యామి, సర్వ సృష్టికి ఆది సంభూతుడవు, మహాగణుడవు, మహోన్నతుడవు, నిత్య నివాసి, పరిశుద్ధుడ 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 పరిశుద్ధుడ, మీకే ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు చెల్లును గాక. మరొక శ్రేష్టమైన దినాన్ని, ప్రభు పునరుద్ధాన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. మమ్మును, మా ప్రజలను కాపాడుతూ సంరక్షిస్తూ మీరెక్కల చోటన భద్రపరుస్తున్నకే స్తోత్రాలు నాయనా. ఈరోజు కార్యక్రమం అంతటిని దీవించుటకే ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి స్వామి, మా మధ్యకు మాతో ఉండండి నాయనా, మాట్లాడండి, మీ ప్రజలను దర్శించండి, మీ వాక్ దర్శనం ఇచ్చి ప్రభునైనా బాగు చెమ్మని కోరుతున్నాము. నెమ్మదిపరచండి, సమాధానపరచండి, సంతోషాన్ని ఇవ్వండి, ఆశీస్సులు ఇవ్వండి, స్వస్థపరచండి, కృప చూపండి, ఆదరించండి, బలపరచండి, శ్రేష్టమైన మేలులు అనుగ్రహింపజేయమని కోరుతూ కార్యక్రమాన్ని ఆది నుండి అంతం వరకు మీ యొక్క దయ వలన, మీ కృప చొప్పున సమస్తం జరిగించి బిడ్డలకు, కూర్చున్న బిడ్డలందరికీ నైనా దీవెనలు అనుగ్రహించమని కోరుతూ ప్రభునైనా మీకు బిడ్డలందరినీ సమకూర్చి చక్కగా వీక్షించడానికి సహాయం చేయమని కోరుతూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమెన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క పునరుద్ధాన దినమున మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క సమయంలో కొన్ని పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహింపరచుదాం. మొదటిగా, కొండలాంటి దేవుడుండగా భయమేలా సోదరి, కోటలాంటి ఆశ్రయుడుండగా దిగులేలా సోదర అనే యొక్క పాటను పాడుకుందాం. మన యొక్క పాటల పుస్తకం నుంచి 29వ పాట, 29వ పాటను పాడుకుందాం. కొండలాంటి దేవుడుండగా భయమేలా సోదరా, కోటలాంటి ఆశ్రయుడుండగా దిగులేలా సోదరి. కొండలాంటి దేవుడుండగా భయమేలా సోదరా, కోటలాంటి ఆశ్రయుడుండగా దిగులేలా సోదరి. మేము చింతించము, ఆధైర్యపడము, వెనుక తిరుగము ఎన్నడు. మేము చింతించము, ఆధైర్యపడము, వెనుక తిరుగము ఎన్నడు. మా కొండ అండ బండ దండ నీవేనయ్యా, మా శక్తి భక్తి నీతి ముక్తి నీవేనయ్యా. మా కొండ అండ బండ దండ నీవేనయ్యా, మా శక్తి భక్తి నీతి ముక్తి నీవేనయ్యా. కొండలాంటి దేవుడుండగా భయమేలా సోదరా, కోటలాంటి ఆశ్రయుడుండగా దిగులేలా సోదరి. కొండలాంటి దేవుడుండగా భయమేలా సోదరా, కోటలాంటి ఆశ్రయుడుండగా దిగులేలా సోదరి. ఉరుములోని మెరుపుకు మార్గ నిర్మిత, కాకులకు ఆహారము సిద్ధపరచువాడా. ఆకాశ ధాన్యముకై అంతరిక్ష ద్వారములను తెరచినవాడు నన్ను పోషించడా. ఉరుములోని మెరుపుకు మార్గ నిర్మిత, కాకులకు ఆహారము సిద్ధపరచువాడా. ఆకాశ ధాన్యముకై అంతరిక్ష ద్వారములను తెరచినవాడు నన్ను పోషించడా. మా కొండ అండ బండ దండ నీవేనయ్యా, మా శక్తి భక్తి నీతి ముక్తి నీవేనయ్యా. మా కొండ అండ
ముక్తి నీవేనయ్యా. కొండలాంటి దేవుడుండగా భయమేలా సోదరా, కొండలాంటి ఆశ్రయుడుండగా దిగులేలా సోదరి. కొండలాంటి దేవుడుండగా భయమేలా సోదరా, కొండలాంటి ఆశ్రయుడుండగా దిగులేలా సోదరి. శబారణ్యములో హాగరును చూచి చిన్నవాడి మొరను విని భయపడకని అభయమిచ్చి అరణ్యములో నీళ్ళ ఊటను ఉబికించిన వాడు నన్ను మరచిపోవునా. శబారణ్యములో హాగరును చూచి చిన్నవాడి మొరను విని భయపడకని అభయమిచ్చి అరణ్యములో నీళ్ళ ఊటను ఉబికించిన వాడు నన్ను మరచిపోవునా. మా కొండ అండ బండ దండ నీవేనయ్యా, మా శక్తి భక్తి నీతి ముక్తి నీవేనయ్యా. మా కొండ అండ బండ దండ నీవేనయ్యా, మా శక్తి భక్తి నీతి ముక్తి నీవేనయ్యా. కొండలాంటి దేవుడుండగా భయమేలా సోదరా, కొండలాంటి ఆశ్రయుడుండగా దిగులేలా సోదరి. కొండలాంటి దేవుడుండగా భయమేలా సోదరా, కొండలాంటి ఆశ్రయుడుండగా దిగులేలా సోదరి. రమేషకు అబేద్నెగోల పక్షముండి అగ్నిలో వారితో నిలచిన దేవా, అగ్ని జ్వాలల్లో సహితము నీవు విడువని దేవా నన్ను విడిచిపెట్టునా. షడ్రమేషకు అబేద్నెగోల పక్షముండి అగ్నిలో వారితో నిలచిన దేవా, అగ్ని జ్వాలల్లో సైతము నీవు విడువని దేవా నన్ను విడిచిపెట్టునా. మా కొండ అండ బండ దండ నీవేనయ్యా, మా శక్తి భక్తి నీతి ముక్తి నీవేనయ్యా. మా కొండ అండ బండ దండ నీవేనయ్యా, మా శక్తి భక్తి నీతి ముక్తి నీవేనయ్యా. కొండలాంటి దేవుడుండగా భయమేలా సోదరా, కొండలాంటి ఆశ్రయుడుండగా దిగులేలా సోదరి. కొండలాంటి దేవుడుండగా భయమేలా సోదరా, కొండలాంటి ఆశ్రయుడుండగా దిగులేలా సోదరి. మేము చింతించము ఆధైర్యపడము, వెనుక తిరుగము ఎన్నడు. మేము చింతించము ఆధైర్యపడము, వెనుక తిరుగము ఎన్నడు. మా కొండ అండ బండ దండ నీవేనయ్యా, మా శక్తి భక్తి నీతి ముక్తి నీవేనయ్యా. మా కొండ అండ బండ దండ నీవేనయ్యా, మా శక్తి భక్తి నీతి ముక్తి నీవేనయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా అనే ఒక పాటను పాడుకుందాం. మన యొక్క పాటల పుస్తకం నుంచి 97వ పాట, 97వ పాటను పాడుకుందాం. ఎంత మంచి దేవుడవేసయ్యా,
ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేదేసయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేదేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలే
లేదేసయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రార్థనా శక్తి కావాలయ్యా, నీ అభిషేకం కావాలయ్యా అనే యొక్క పాటను పాడుకుందాం. మన యొక్క పాటల పుస్తకం నుంచి 104వ పాట, 104వ పాటను పాడుకుందాం. పాడుతూ ఈ యొక్క దేవుని యొక్క శక్తిని మన అందరం పొందుకుందాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి, నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి, నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. సింహాల గుహలోని దానియేలు శక్తి, ఈ లోకంలో నాకు కావాలయా. సింహాల గుహలోని దానియేలు శక్తి, ఈ లోకంలో నాకు కావాలయా. నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా. నీ
సిలువను మోసే కృపణీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలి, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలి, ఈ చిన్నవాడిని అభిషేకించు, ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా అనే ఒక పాటను పాడదాం. మన యొక్క పాటల పుస్తకం నుంచి 80వ పాట. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. పూజనీయుడా నీతి సూర్యుడా, నిత్యము నా కనుల మెదలుచున్నవాడా. పూజనీయుడా నీతి సూర్యుడా, నిత్యము నా కనుల మెదలుచున్నవాడా.
యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన శాలేము రాజా ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన శాలేము రాజా విజయశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలిచియున్నవాడా విజయశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలిచియున్నవాడా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది నిన్నైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన నవమాసం మోసి ప్రయోజకులను చేసిన
కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ ఆ వేదనంతా తొలగించును ప్రేమ 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 ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా వేలులతో నింపి అద్భుతములు చేసి ప్రేమించుట నేర్పించేది ప్రేమ శాంతితో నేను నడిపించేది ప్రేమ 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 యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది కరములు చాపి నేను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ. ఈ సమయంలో లేచి నించున్నట్లయితే దేవుని వాక్యం చదువుకుందాం. ఈ సమయంలో లేచి నించున్నట్లయితే దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనలు 20 ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోన్లో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకొనుగాక, నీ దహన బలులు అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము, మా దేవుని నామాన్ని బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలని యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషేక్తును రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధాకాశంలో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథమును బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామాన్ని బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. దేవుడు ఈ యొక్క వాక్య భాగంను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు సండే స్కూల్ కార్యక్రమం జరుగుతుంది కనుక
మీ గృహాల్లో ఉన్న చిన్న బిడ్డలకి ఈ యొక్క ప్రోగ్రామ్ని చూపించండి. తద్వారా దేవుని యొక్క దీవెనలు పొందుకుంటారు. ఈ యొక్క సమయంలో ఒక చిన్న ప్రోమోని చూద్దాం. Hi children, praise the Lord. Welcome to Sunday school. Are you ready? హాయ్ పిల్లలు, లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అక్క. హాయ్ పింకీ, వచ్చేసావా? వచ్చేసినక్క. అవునా, వెరీ గుడ్ పింకీ. టైంకి వస్తున్నావు, 7 కల్లా వచ్చేస్తున్నావు నువ్వు సండే స్కూల్కి. అవునక్క, నేను బాగా మంచిగా వస్తానక్క, రెడీ వస్తానక్క. వెరీ గుడ్ పింకీ. థ్యాంక్ యూ అక్క. ఓకే, మరి ఇవాళ సండే స్కూల్కి వచ్చావు కదా, నీకు సాంగ్స్ ఏమన్నా వచ్చా? రావక్క. అవునా, ఎందుకు రావు? సండే స్కూల్కి వెళ్ళలేదా నువ్వెప్పుడు? ఎప్పుడు వెళ్ళలేదక్క. చిన్న పిల్లలార చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. చిన్న పిల్ల పోయినా అక్కడ వెంటనే చీమలు వస్తూ ఉంటాయి కదా, గోడల మీద పాకుతూ ఉంటాయి కదా చీమలు, తెలుసు కదా మీకు అందరికీ. ఓకే, ఇవాళ చీమల గురించి మనం నేర్చుకుందాం. చీమలు లాగా నీవు చెయ్యబడలేదు. మన మధ్యలో ఉన్న దైవజనులు వచ్చి ఈ యొక్క సమయంలో వర్తమానాన్ని అందిస్తారు కనుక మీరందరూ శ్రద్ధగా వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి పునరుద్ధాన దినము వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయాన్ని ధ్యానించుదాం. 7 అను సంఖ్య సంపూర్ణతకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. యేసుక్రీస్తు వారు సిలువలో చివరిగా 7 మాటలు పలికి చనిపోయి ఆ తర్వాత 3వ దినాన తిరిగి లేచారు. ఆ 7 మాటలు మరి గుడ్ ఫ్రైడే రోజు మరి ప్రపంచవ్యాప్తంగా అందరూ ధ్యానిస్తూ ఉంటారు. అలాగే సృష్టి 6 రోజులు చేసి 7వ రోజు యేసుక్రీస్తు వారు విశ్రాంతి తీసుకున్నట్లు బైబిల్లో మనం గమనించగలం. అంటే 7 ఒక కంప్లీషన్కి, సంపూర్ణతకి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. అదేవిధంగా ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయంలో మనం గమనిస్తే పరిశుద్ధాత్మని కార్యము సంపూర్ణంగా పరిపూర్ణంగా జరిగినట్లు మనకు కనపడుతూ ఉంది. ఎస్తేరు, మొర్దెకై అలాగే ప్రార్థన చేసిన యూదులందరి జీవితంలో పరిశుద్ధాత్మని కార్యము జరిగింది. శత్రువు లయమైపోయాడు. ఏ సమస్య కోసం ప్రార్థన చేశారో ఆ సమస్యకి జవాబు వచ్చింది. ఆ తర్వాత పరిశుద్ధాత్మని నామము వాళ్ళ జీవితం ద్వారా మహింపరచబడినట్లు మనము గమనించగలం. అయితే మనం కొన్ని సమస్యల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాటికి జవాబు రావాలి, లేకపోతే ఆ సమస్య వల్ల వచ్చే బాధని, ఇబ్బందిని, వేదనని మనం అనుభవించలేం. అయితే ప్రార్థన చేస్తున్నప్పుడు జవాబు ఏ విధంగా పొందగలం, ఏ విధంగా ప్రార్థన చేస్తే జవాబు వస్తుందో ఈరోజు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో శత్రువు చనిపోతే, శత్రువు లయమైకపోతే మన జీవితానికి అర్థం లేకుండా అభాస పాలు చేస్తూ మన జీవితాన్ని చూస్తూ శత్రువు నవ్వుతూ ఉంటాడు. కనుక మన జీవితంలో ఆ శత్రువుని ఓడించి శ్రేష్టమైన స్థితికి వెళ్ళాలని పరిశుద్ధాత్మ ఉద్దేశం. కనుక ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ప్రార్థనకి జవాబు ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా ప్రార్థన చేస్తే, ఏ విధంగా జీవిస్తే, ఏ విధంగా ప్రవర్తిస్తే మన జీవితంలో పరిశుద్ధాత్మని బలమైన కార్యాన్ని చూడగలం. ఆనాడు ఎస్తేరు, మొర్దెకై యూదులందరి ప్రార్థన ఏ విధంగా ఆలకించబడి ఆ తర్వాత పరిశుద్ధాత్మని గొప్ప కార్యాన్ని చూశారో
అదేవిధంగా మనము కూడా అలాంటి క్లిష్టమైన సమస్యల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సమస్యపై విజయం ఏ విధంగా సాధించాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని, ఒక కుటుంబ జీవితాన్ని ఏ విధంగా శ్రేష్టమైన స్థానానికి తీసుకువెళ్తాడో ఈరోజు ప్రతి ఒక్కరూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని చెబుతూ ఉండగా శ్రద్ధగా వింటూ మీ ఆత్మీయ జీవితాన్ని ఫలభరితంగా మార్చుకోవాలని ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. రాజును హామానును రాణి అయిన ఎస్తేరు నద్దకు విందుకు రాగా, రాజు ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మట్టుకైనను నీకు అనుగ్రహించదనని 2వ నాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరు తనను. చూసారా, ఇక్కడ రాజు అడుగుతూ ఉన్నాడు, అమ్మా రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? నీకు ఏమి కావాలో అడుగుతున్నాడు. అదేవిధంగా దేవుడు కూడా, అమ్మ నీ ప్రార్థన ఏంటి, నీకు ఏది అవసరమని ఎప్పుడు అడుగుతాడో ఈరోజు మనం తెలుసుకోవాలి. అయితే మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే మనం జీవితాన్ని ప్రారంభిస్తామో, ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించి నమ్మకంగా జీవిస్తూ ఉంటామో, దేవుడు మన స్థితిగతులను మార్చి ఆత్మ సంబంధంగా అలాగే అన్ని విషయాలలో ఒక శ్రేష్టమైన స్థానంలోకి తీసుకువెళ్ళి మన జీవితం ద్వారా దేవుని నామాన్ని మహింపరచాలని, మన జీవితాన్ని పరిపూర్ణంగా చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతూ ఉంటాడు. అయితే ఈ క్రమంలో ఒక 3 స్టెప్స్ మన జీవితంలో జరుగుతుంది. ఆ 3 స్టెప్స్ ఏంటో మనం గమనించాలి. ఫస్ట్ స్టెప్లో ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా నీ జీవితాన్ని ప్రారంభిస్తావో, ప్రారంభించిన తర్వాత ఎప్పుడైతే నియమాలతో నిబద్ధతతో ఎప్పుడైతే నీ జీవితాన్ని జీవిస్తూ ఉంటావో, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని ఒక పోరాటం కూడా తీసుకువెళ్తాడు, ఒక యుద్ధ భూమిలో దింపుతాడు. ఆ యుద్ధ భూమిలో శత్రువు ఉంటాడు. ఆ శత్రువును నువ్వేం చేయాలంటే నీ పోరాటంలో ఆ శత్రువును ఓడించి ఆ తర్వాత జయం పొంది దేవుడిచ్చే శ్రేష్టమైన స్థానానికి వెళ్ళాలి. అయితే చాలామంది గమనిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ జీవితాల్లో ఆదివారం ఒక్కరోజే వచ్చి మిగతా 6 రోజులు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు సినిమాలు చూస్తూ ఉదయం లేచి ప్రార్థన చేయకుండా బూతులు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తూ దేవునికి సమయాన్ని కేటాయించకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ జీవితం అంతా బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు, నేను గమనించింది, ప్రేయర్ బ్యాచ్కి వచ్చి మరి ప్రార్థన చేసి ఒక నియమంతో నిబద్ధతతో ఎప్పుడైతే వాళ్ళ జీవితాన్ని జీవిస్తూ ఉంటారో ఒక్కసారిగా అప్పుడు దాకా ప్రశాంతంగా ఉన్న వాళ్ళ జీవితము ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతాయి. పూర్తిగా శత్రువు వస్తారు, ఆ శత్రువుతో పోరాటం చూస్తూ ఉంటారు. చాలామందికి అర్థం కాదు, ఇదేంటి, నేను ఎప్పుడు నిబద్ధన లేకుండా నియమం లేకుండా నా జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు నా జీవితం ప్రశాంతంగా ఉంది, ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉండాలని, ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ నమ్మకంగా విశ్వాసంతో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎందుకు ఈ సమస్య వస్తుంది అనుకుంటాం. కానీ అది పోరాటంలో భాగం. మొర్దెకై ఎప్పుడైతే ఎదుగుతున్న సమయంలో నియమాలతో నిష్ఠతో తన జీవితాన్ని జీవిస్తూ హామానికి వంగిపోకుండా నమస్కరించకుండా ఎప్పుడైతే లేఖనానుసారంగా జీవిస్తాడో ఆ తర్వాత మొర్దెకై జీవితంలో ఒక పోరాటం గుండా మొర్దెకై వెళ్తాడు. ఆ పోరాటంలో శత్రువు హామాన్ అవుతాడు. చూసారా, అంటే ఒక మనిషి తన జీవితంలో నియమాలతో నిబంధనలతో ఒక మనిషి తన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే ఆ మనిషి జీవితాన్ని పోరాటంలో కూడా తీసుకువెళ్ళి యుద్ధ భూమిలో దించుతాడు. యుద్ధ భూమిలో ఉన్నప్పుడు మాత్రమే జయం ఉంటుంది. యుద్ధ భూమిలో శత్రువు ఉంటాడు. శత్రువు లేనిదే సింహాసనం లేదు. కనుక యుద్ధ భూమిలో ఉండాలి. యుద్ధ భూమిలో ఉండి శత్రువుపై జయం పొందుతేనే మనకి పరలోక రాజ్యంలో స్వాస్థ్యం ఉంటుంది. కనుక చాలామంది యుద్ధ భూమిలోకే ప్రవేశించారు. ఎందుకంటే వాళ్ళకి నామాలు ఉంటాయి కానీ నియమాలు ఉండవు. క్రైస్తవ జీవితంలో క్రైస్తవ నామాలు కలిగి ఉంటారు కానీ ఎటువంటి నియమాలు లేకుండా పరిశుద్ధమైన జీవితం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న ఏ ఒక్కరు కూడా యుద్ధ భూమిలోకి ప్రవేశించడానికి వీలు లేదు, అర్హత లేదు. కనుక ఈరోజు ఒక పోరాటం గుండా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు ఒకటే జ్ఞాపకం చేసుకో, ఒక శ్రేష్టమైన పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు చూశాడు. నీ జీవితాన్ని నువ్వు నియమాలతో జీవిస్తూ ఉన్నావు. ఒక శ్రేష్టమైన నిష్ట కలిగి
పరిశుద్ధంగా ప్రార్థన చేస్తూ నీ జీవితాన్ని జీవిస్తున్నావు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని ఆ పోరాటం గుండా తీసుకువెళ్ళి శత్రువు నీ ముందుంచాడు. ఆ శత్రువు ముందున్నప్పుడు ఏ విధంగా చేయాలో, ఏ విధంగా ఓడించాలో ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే మొర్దెకై హామానికి వంగిపోలేదు, లొంగిపోలేదు. అదేవిధంగా మనం కూడా ఈ లోక సంబంధమైన దేనికి కూడా వంగిపోకూడదు, లొంగిపోకూడదు. ఆత్మ సంబంధమైన జీవితాన్ని ప్రారంభించిన తర్వాత లోకము దాని ఆశలు పూర్తిగా మళ్ళీ వంచేటట్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తాయి. కానీ దేనికి భయపడకుండా, వంగిపోకుండా స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే యుద్ధ భూమిలోకి అడుగు పెడతావు. కనుక ఈ విషయాన్ని ఒక్కసారి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ప్రతి ఒక్కరు మీ బైబిల్ తెరవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చినవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చూసారా, మనం దేనికి లొంగకూడదో, దేనికి వంగిపోకూడదో బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడంబము. ఒకవేళ నీ ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత శరీరాశకు, నేత్రాశకు, జీవపడంగానికి ఎప్పుడైతే వంగిపోయావా, లొంగిపోయావా, నీ జీవితంలో ఎటువంటి పోరాటం ఉండదు. మిగతా యూదులంతా ఆ గేటు ముందే ఉండిపోయారు, కానీ మొర్దెకై ఒక్కడు మాత్రమే గేట్ నుంచి సింహాసనం ఎక్కాడు. ఈరోజు గేటు దగ్గర ఉండిపోవాలనుకుంటున్నావా, సింహాసనం ఎక్కాలనుకుంటున్నావా, నామకార్థంగా ఉండాలనుకుంటున్నావా, ఫలభరితంగా మారాలనుకుంటున్నావా? ఒకటే జ్ఞాపకం చేసుకో, ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుంటూ లోక సంబంధమైన ఏ విషయానికి కూడా వంగిపోకుండా, లొంగిపోకుండా నీ జీవితాన్ని జీవించినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు యుద్ధ భూమిలోకి తీసుకువెళ్ళి శత్రువును చూపిస్తూ ఆ పోరాటం నీకు ఇస్తాడు. ఆ తర్వాత ఆ పోరాటంలో జయం పొందితేనే పరిశుద్ధాత్మని బలమైన కార్యము, దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము మన జీవితంలో జరగటం మనము గమనిస్తాం. ఆ తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము తీద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12-13 వచనాలు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారి ఎందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినలా జీవించెదరు. చూసారా, బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. పోరాటంలో ఉన్నప్పుడు ఆత్మచేత శరీర క్రియలను చంపమని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక ప్రతి ఒక్కళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి, ఈ పోరాటంలో ఉన్నప్పుడు మనం ఆత్మచేత నడిపించబడుతూ ఉంటాం. ఈ పరిశుద్ధాత్మ చేత శరీర క్రియలు ఏం చేయాలి, పూర్తిగా లయం ఉంటేనే అప్పుడు మాత్రమే మనం సెకండ్ స్టెప్లోకి వెళ్తాం. ఈ సెకండ్ స్టెప్లో భయపడకుండా, బాధపడకుండా పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఎందుకంటే సెకండ్ స్టెప్లో యుద్ధ భూమిలో ప్రవేశించావు. యుద్ధ భూమిలో ఒక శత్రువు నిన్ను ఎగతాళి చేస్తూ ఉంటాడు, అపహాసం చేస్తూ ఉంటాడు, నీ చుట్టూ ఉంటాడు, నిన్ను అవమానిస్తూ ఉంటాడు, నిందలు వేస్తూ ఉంటాడు, తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటాడు. ఇలాంటి శత్రువు సెకండ్ ఫేజ్లో ఉన్నప్పుడు నీ ప్రార్థన జీవితాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, ఏమాత్రమో పడిపోయినా శత్రు విజృంభించి నిన్ను అవమానపరుస్తాడు, శత్రు విజయం పొందుతాడు. కనుక ఈ సెకండ్ స్టెప్లో చాలా పట్టుదలతో, క్రమశిక్షణతో ప్రార్థన జరిగించాలి. కనుక రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో బైబిల్ సెలవిస్తుంది చూడండి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. చూసారా, సెకండ్ స్టెప్లో ఏం అవసరం మనకి? పట్టుదలతో ప్రార్థన చేయాలి. శత్రు విజృంభిస్తూ ఉంటాడు, సమస్య విజృంభిస్తూ ఉంటుంది, శాంతి లేకుండా చేస్తుంది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది, నిద్ర పట్టకుండా చేస్తుంది, వేధిస్తూ ఉంటుంది, బాధిస్తూ ఉంటుంది. అలాంటి సమయాల్లో నీ వేదనని, బాధని ప్రార్థనలోకి మార్చి ఎప్పుడైతే వంగి నమస్కరించి ప్రార్థన చేస్తావో అప్పుడు మాత్రమే ఈ సెకండ్ స్టెప్లో నువ్వు క్వాలిఫై అవుతావు. అయితే ఈ సెకండ్ స్టెప్లో మనం గమనిస్తే సమస్య యూదులందరికీ వచ్చినప్పుడు మొర్దెకై, ఎస్తేరు ఇద్దరు మాత్రమే ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదు. కానీ సమస్య ఎవరికి ఉందో వాళ్ళందరినీ పిలిపించాడు.
అందరిని పిలిపించి మోకరించి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మని కార్యం చూశారు. అదేవిధంగా ఈరోజు సమస్య కుటుంబ సమస్య అయితే కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయాలి. కనుక సమస్య దేని మీద ఆధారపడి ఉందో వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. ఆ పని చేస్తున్న దుష్టుడు, ఆ శత్రువు ఓడిపోతాడు. ఆ తర్వాత ఈ సెకండ్ స్టెప్లో మరో ముఖ్యమైన విషయం చూడాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవముల్లో పోరాడు మీ భోగేచులుండే కదా. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుణ్ణి అడుగునందున మీకు ఏమీ దొరకదు. చూసారా, సెకండ్ లెవెల్లో ఏం చేస్తామంటే మనము మానవ ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే శత్రువు వచ్చి విజృంభిస్తున్నాడో నువ్వు ప్రార్థన చేయకుండా, పట్టుదలతో ప్రార్థన చేయకుండా ఏ చిన్న విషయంలో అయినా మానవ ప్రయత్నం చేసినా ఆటోమేటిక్గా పూర్తిగా పరిశుద్ధాత్మ కార్యము అక్కడితో ఆగిపోతుంది. కనుక ఈ సెకండ్ స్టెప్లో ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి. మనమంతా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కానీ మానవ ప్రయత్నము, సొంత ప్రయత్నాలు చేస్తే డెఫినెట్గా ఎటువంటి ఉపయోగం లేకుండా మిగిలిపోతుంది. ఇక్కడ గమనిస్తే మొర్దెకై ధర్నా చేయలేదు. యూదులందరిలో ఈ విధంగా శాసనం వచ్చింది చంపాలని చెప్పేసి యూదులందరూ కలిసి అహష్వేరోషు మరి కోట ముందు ధర్నా చేశారా? చేయలేదు. కానీ మోకరించి ప్రార్థన చేశారు. ఒకవేళ ధర్నా చేసి ఉంటే, మానవ ప్రయత్నం చేసి ఉంటే అక్కడితో సంహరించబడేవాళ్ళు. కానీ వాళ్ళ మానవ ప్రయత్నం చేయలేదు. కానీ దేవుని యందు నిలబడి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ బలమైన కార్యాన్ని వాళ్ళ జీవితంలో వాళ్ళు చూశారు. ఇక్కడ గమనిస్తే అంటే దేవుని అడగలేదు కాబట్టి మీకేమీ దొరకలేదని బైబిల్ సెలవిస్తుంది. ఇక్కడ 2 ఉన్నాయి. ఒకవేళ నువ్వు మానవ ప్రయత్నం చేసి అడిగినా ఉపయోగం లేదు. కొంతమంది మానవ ప్రయత్నం చేస్తారు, ప్రార్థన చేస్తారు. ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. కనుక ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో, దేవుని అడుగుతున్నావో, ఎటువంటి యుద్ధాలు, ఎటువంటి పోట్లాటలు అవసరం లేకుండానే పరిశుద్ధాత్మని బలమైన కార్యాన్ని మీ జీవితాల్లో, మీ కుటుంబ జీవితాల్లో మీరు చూడటం మీరు గమనిస్తారు. ఆ తర్వాత థర్డ్ స్టెప్లో ఏం జరుగుతుందంటే కీర్తనల గ్రంథము 38వ కీర్తన తీద్దాం. ఈ విధంగా ప్రార్థన చేస్తున్న తర్వాత 3వ స్టెప్లో మనం ఏ విధంగా ఉండాలో బైబిల్ సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 38వ కీర్తన 12, 13, 14 వచనాలు చదువుకుందాం. నా ప్రాణము తీయ చూచువారు ఉరులు వడ్డుచున్నారు, నాకు కీడు చేయి చూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వెనకయున్నాను, మూగవాడనైనట్టు నోరు తెరుచుట మానితిని, నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలుకలేని వాడనైతిని. చూసారా, దావీదు చెప్తూ ఉన్నాడు, ప్రాణము తీయి చూచువారు శత్రువు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా ఎన్నో ప్లాన్స్ చేస్తూ ఉన్నాడు, కపటోపాయాలు మరి చేస్తూ ఉన్నాడు. ఇలాంటి సమయాల్లో చెవిటివాడిగా మారిపోయాడు దావీదు, మూగవాడిగా మారిపోయాడు. అంటే పూర్తిగా ఎటువంటి మానవ ప్రయత్నం చేయకుండా పూర్తిగా పరిశుద్ధాత్మ దేవునికే సమస్తాన్ని అప్పగించాడు. కనుక దావీదు జీవితంలో కూడా పరిశుద్ధాత్మ కార్యాన్ని దావీదు చూశాడు. ఈరోజు థర్డ్ స్టెప్లో ఒకటే జ్ఞాపకం చేసుకో. సెకండ్ 2 స్టెప్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో 3వ స్టెప్లో నువ్వు చెవిటివాడిగా మారిపోవాలి, మూగవాడిగా మారిపోవాలి. అంటే ఎటువంటి వచ్చేసిన 0 రియాక్షన్ ఎప్పుడైతే నీ దగ్గరకు వస్తుందో అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు తన పని ప్రారంభిస్తాడు. నువ్వు పూర్తిగా విజృంభిస్తే, నువ్వు రెచ్చిపోతే అక్కడ ఏమీ జరగదు. అక్కడితో పరిశుద్ధాత్మని కార్యము ఆగిపోతుంది. ఇదే విషయాన్ని కొత్త నిబంధనలో చెప్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడు. చూసారా, ఇలాంటి సమయాల్లో సహనం కలిగి ఉండాలి. మన సహనము ఎప్పుడైతే సకల జనులకు తెలియబడిద్దో ఆ తర్వాత ఈ 3 స్టెప్స్ తర్వాత పరిశుద్ధాత్మని బలమైన కార్యం మనము చూడటం జరుగుతుంది. ఈ విధంగా చేసి శత్రువైన హామానుని ఓడించి ఒక శ్రేష్టమైన స్థానానికి మొర్దెకై వెళ్తాడు. చూద్దాం. ఎస్తేరు గ్రంథం తీయండి అందరూ. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము. కాగా హామాను
మొర్దుకైకి సిద్ధము చేసిన ఉరికయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారని. చూసారా, ఎప్పుడైతే ఈ 3 స్టెప్స్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేశాడో, దుష్టుడైన హామాను, ఏ దుష్టుడైతే తమ జీవితాలకి మనశ్శాంతి లేకుండా చేశాడో, తమ జీవితాలని అణిచివేయాలని చూశాడో, ఆ దుష్టుడు లయమైపోయాడు. పరిశుద్ధాత్మని బలమైన కార్యం జరిగింది. దేవుని నామము హామాను మొర్దుకై ద్వారా, ఎస్తేరు ద్వారా మహింపరచబడింది. ఈరోజు నీ ప్రార్థనకి జవాబు రాకపోతే డెఫినెట్గా ఈ 3 స్టెప్స్లో ఏదో ఒక స్టెప్లో నువ్వు మిస్టేక్ చేస్తున్నావు. ఏ స్టెప్లో నువ్వు మిస్టేక్ చేసినా డెఫినెట్గా నీ ప్రార్థనకి మాత్రము జవాబు రాదు. నీ ప్రార్థన, నీ సమస్యగానే ఉండిపోతుంది. బలహీనతగా ఉండిపోతుంది. ఇక్కడ హామాను ఒక సమస్యకి సాదృశ్యము. ఆర్థిక సమస్య కానీ, లేకపోతే వివాహ సమస్య కానీ, లేదా విద్యా సమస్య కానీ, ఏ సమస్య అయినా నేను బాధిస్తూ ఉంటే, వేధిస్తూ ఉంటే, ఆ సమస్య చనిపోయి పరిశుద్ధాత్మని కార్యము జరగాలంటే ఈ 3 స్టెప్స్ ఎప్పుడైతే నువ్వు జరిగిస్తావో అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మని కార్యాన్ని నువ్వు చూస్తావు. అదేవిధంగా ఈ హామాను అనేవాడు మన బలహీనతకు సాదృశ్యం. ఎప్పుడైతే ఈ బలహీనత మనలో ఉంటుందో మనకు సాక్ష్యం లేకుండా చేస్తాడు, గౌరవం లేకుండా చేస్తాడు. మనం చేసే పనుల ద్వారా దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ 3 స్టెప్స్ చేస్తావో డెఫినెట్గా ఆ బలహీనత యేసు నామములో వెళ్ళిపోయి ఒక శ్రేష్టమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని నువ్వు సంపాదించుకుంటావు. ఆ తర్వాత ఒకటే జ్ఞాపకం చేసుకునే ప్రతి ఒక్కళ్ళు ఈ 3 స్టెప్స్ ఎప్పుడైతే చేస్తారో, మొర్దుకై జీవితంలో, ఎస్తేరు జీవితంలో, యూదుల జీవితంలో ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మని బలమైన కార్యము జరిగిందో, సింహాసనం ఎక్కారో, అదేవిధంగా మీ జీవితాల్లో కూడా దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము సంపూర్తిగా జరుగుతుంది. కనుక యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో, ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదయ్యే. చూసారా, ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా దేవుడు ఆలకిస్తారని బైబిల్ సెలవిస్తుంది. ఈ 3 స్టెప్స్ చేసి ఎప్పుడైతే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావో, ఏ జవాబు అయితే మొర్దుకైకి, ఎస్తేరుకి, యూదులందరికీ వచ్చి దేవుని విజయాన్ని చూశారో, శత్రువు లయమైపోయాడో, పరిశుద్ధాత్మ కార్యాన్ని చూశారో, తమ జీవితాన్ని ధన్యకరంగా మార్చారో, ఈరోజు నువ్వు కూడా ఆ 3 స్టెప్స్ ఎప్పుడైతే ఫాలో అవుతావో పరిశుద్ధాత్మని ద్వారా నీ ప్రార్థనకి జవాబు వస్తుంది, నీ సమస్య విడిపోతుంది, పరిశుద్ధాత్మని శ్రేష్టమైన సింహాసనంకి ఎక్కుతావు. నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది. కనుక ఈ సమయంలో ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా యేసయ్య, ఈరోజు వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం ప్రభు. ఏ విధంగా ప్రార్థన చేస్తే జవాబు వస్తుందో ఈరోజు పరిశుద్ధాత్ముడా మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం ప్రభు. ఆ విధంగా ప్రార్థన చేసి ఎస్తేరు, మొర్దుకై, యూదులందరూ ఏ విధంగా జవాబు పొందుకున్నారో, శత్రువు లయమైపోయాడో, పరిశుద్ధాత్మని కార్యాన్ని చూశారో, అదేవిధంగా మేము కూడా మా జీవితాల్లో అదే విధముగా ప్రార్థన చేసి నీ దగ్గర నుంచి జవాబు పొందుకొని శత్రువును లయపరిచి సమస్య వీడిపోయి ఒక శ్రేష్టమైన, విలువైన, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా ప్రార్థనలో తప్పులుంటే క్షమించి వేండి ప్రభు. యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మన ప్రభువుని ఆరాధించే సమయంలోకి మనం వచ్చి ఉన్నాం. ఈ యొక్క సమయంలో మీరున్న స్థలంలోనే మోకరించినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నామాన్ని ఘనపరుద్దాం. ఈ యొక్క సమయంలో హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనందరం ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చి ఉన్నాం కాబట్టి ప్రతి అందరూ మోకరించి నమస్కరించి కొద్దిసేపు ఆ దేవుని నామాన్ని ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతిగ్రహానికి కృతజ్ఞతాస్తులు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వారం అంతా మనల్ని కాపాడినందుకు, ఈ మాసం అంతా మనల్ని కాపాడినందుకు, ఈ సంవత్సరంలో సగం నెలలు మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. ఇంతవరకు దేవుని కాపుదల మనకి ఇచ్చినందుకు కొద్దిసేపు ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
సజీవ లెక్కలో ఉంచిన మీ దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కరోనా వైరస్ అంతకంతకు ప్రబలుచుండగా దేవా నీ కాపుదలనిచ్చావు, దాన్ని బట్టి నీకే వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. రక్త చాటును భద్రపరిచావు, దాన్ని బట్టి స్తోత్రం. ఎటువంటి వైరస్ నా దరి చేరకుండా దేవాతని మాకు సహాయం చేశారు, దాన్ని బట్టి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మమ్మల్ని మా కుటుంబాన్ని ఇంతవరకు నడిపించారు, దాన్ని బట్టి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవము గల దేవా నా యేసు ప్రభు, జీవించుచున్న దేవుడ నీవే. జీవము గల దేవా నా యేసు ప్రభు, జీవించుచున్న దేవుడ నీవే. నిత్య జీవమిచ్చు నా జీవాధిపతి, నిత్య జీవమిచ్చు నా జీవాధిపతి. వెంబడింతును నా జీవిత కాలం, వెంబడింతును నా జీవిత కాలం. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన నీకే. నన్ను కన్న దేవా, నన్ను కన్న దేవా, నన్ను నడిపించుచున్న దేవా, నేనేల మరతు నీ ప్రేమను, నిరంతరం స్తోత్రం చెల్లింతును. నేనేల మరతు నీ ప్రేమను, నిరంతరం స్తోత్రం చెల్లింతును, నిరంతరం స్తోత్రం చెల్లింతును. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును దేవా తండ్రి నాయన, హల్లెలూయా. అవును నీకు నిరంతరం నీకు ఆస్తులు చెల్లిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడిన దేవా నాయనా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోగ్యాన్ని ఇచ్చారు, కుటుంబాన్ని ఇచ్చారు దేవా తండ్రి నాయన. ఈ కరోనా దినాల్లో తండ్రి మమ్మల్ని ఆదరించారు, మీ రెక్క చాటును భద్రపరిచారు, దాన్ని బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ కృప నాయన లేకపోతే నాయన మేము ఏమైపోతాం దేవా తండ్రి. నాయన కృప చూపించారు దేవా, దాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నాయన నీ కృప లేని క్షణం దేవా నాయన, నీ దయ లేని క్షణం నాయన తండ్రి నాయన మేము ఊహించలేము నాయన తండ్రి నాయన. అవును దేవా తండ్రి నాయన నీ కృప కావాలి దేవా మాకు. హల్లెలూయా, నీ కృప మాకు దయచేయండి దేవా తండ్రి నాయన, సహాయం దయచేయండి దేవా తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవునా నీ కృప మాకు కావాలి దేవా తండ్రి, నీ కాపుదల మాకు కావాలి. ఇది లేకపోతే మేము జీవించలేము. హల్లెలూయా. దుష్టుడు అనేక విధాలుగా మా మీద మా కుటుంబాల మీద దాడి చేస్తుండగా దేవా తండ్రి
కృప లేకపోతే నాయన తండ్రి ఈ పాటికి ఎక్కడుండేవారమో ఏమైపోయేవారమో నాయన మమ్మల్ని ఇంతగా రక్షించినందుకు దేవా తన నీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమను నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప. మహిమను నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. నీ కృప లేనిదే నేనుండలేనయా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. పరిశుద్ధ ప్రేమగా తండ్రి ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి. నైనా పునరుద్ధానం దిన దేవా నాయన ఈ విధంగా కూడి తండ్రి నైనా ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇంతవరకు మమ్మల్ని నడిపించారు దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ విధంగా మేము ఆన్లైన్ ద్వారా తండ్రి నైనా మీ నామాన్ని ఘనపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రత్యేకంగా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అలాగే తండ్రి ఎందరైతే తండ్రి ఆరాధిస్తున్న వారందరం దీవించండి. ఎందరైతే చూస్తున్నారో వారందరం దీవించండి దేవా తండ్రి నాయన. సహాయం దయచేయండి మాకును మా కుటుంబాలకు తండ్రి మీ కాపుదల దయచేయమని కోరుకుంటున్నాం. అలాగే దైవజనులు నిలబడి తండ్రి నాయన వర్తమానం అందిస్తుండగా దేవా తండ్రి నాయన మీరే మాతో మాట్లాడమని నాయన మా జీవితాలు సరిచేయమని నాయన మేము నిన్ను పోలి నా వారముగా తండ్రి నాయన జీవించడానికి సహాయం దయచేయమని కోరుకుంటూ అతను యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధిస్తున్నాం స్వామి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన మధ్యలో ఉన్న దైవజనులు వచ్చి ఈ యొక్క సమయంలో వర్తమానాన్ని అందిస్తారు కనుక మీరందరూ శ్రద్ధగా వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మా ప్రియులారా మీరంతా బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరి మీరందరూ బాగున్నారు మేము నమ్ముచున్నాం. మీ ప్రార్థనలు మరి వినబడుచున్నవి దేవునికి. అంతేకాదు సంఘంలో కూడా వచ్చి మందిరంలోకి వచ్చి ప్రార్థిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున దేవుని యొక్క సందేశాన్ని విందామండి. దేవుడు మన పక్షంగా మాట్లాడబోచున్నాడు. అందరూ శ్రద్ధగా సావధానంగా వినండి. దేవుని వాక్యాన్ని పరిశీలించండి, ఆలోచించండి, ధ్యానించండి. శ్రద్ధగా వినండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబం పొందాలని మేము కోరుతున్నాం. ఈ రోజున మన అంశం ఏంటంటే పరిస్థితులను మార్చే దేవుడు. ప్రతి పరిస్థితిని మార్చే దేవుడు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చే దేవుడు. చెప్పండి, ప్రతికూల పరిస్థితులను అనుకూలముగా మార్చే దేవుడు. అవును, ప్రస్తుత కాల పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉన్నాయి, అయితే అనుకూలంగా మారుస్తాడు. అసలు ఎందుకు ఇలా ప్రతికూలం అవుతాయి పరిస్థితులు అంటే కొన్నిసార్లు అలాగే జరుగుతాయి. అవును ప్రియులారా, మరి విశేషించి ఈ చివరి దినాల్లో ఇలాంటివి సంభవిస్తాయి. ఏమిటంటే ఇవి సంభవిస్తున్నప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుని రాకడ సమీపంగా ఉన్నది అని అర్థం అన్నమాట.
సో మనం డైరెక్ట్గా మరి లేఖనంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన పరిస్థితులను స్థితిగతులను మార్చే దేవుడుగా మన ప్రభువు ఉన్నాడు. మొట్టమొదటిగా మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 41 వరకు మనం పరిశీలించినట్లయితే, మార్కు శుభవార్త 4వ అధ్యాయము 35 నుండి చదువుకుందాం. 4:35 లేఖనం ఏముంటుందంటే, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అల్లలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుండెను. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. అవును ప్రియులారా, మన పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అవును, అక్కడ దోణిలో ప్రయాణం చేస్తున్నారు. మరికొన్ని దోణులు వచ్చినాయి. అయితే ఇక్కడ ఈ దోణి మీద మరి తుఫాను రేగడం, చిన్న దోణి, పెద్ద తుఫాను. ఈ చిన్న దోణిలో యేసు ప్రభు ఉన్నాడు. అవును, తుఫానులు అనేవి సాధారణంగా వస్తాయి. సముద్రం మీద తుఫానులు వస్తాయి. అవును, సముద్రం అంటేనే ఆటుపోట్లు, తుఫానులు, అలజడి ఇలాంటివి. నిమ్మలంగా చాలా తక్కువగా ఉంటుంది అది. అయితే ప్రతి పరిస్థితిని సరిచేయగల, చక్కబెట్టగల దేవుడు వారితో ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అలాగే మన కుటుంబంలో రేగుతున్న మరి సమస్తమైన అలజడులు, సమస్తమైన తుఫానులు, వీటన్నిటి కూడా చక్కబెట్టగల దేవుడు ఉన్నాడని నీవు నమ్ముచున్నావా? నమ్మాలి. నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. ఇక్కడ చిన్న దోణి మీదకి పెద్ద తుఫాను రేగినప్పుడు శిష్యులు చాలా గాబరపడిపోయారు. అవును కదా. ఇక్కడ విషయాన్ని మీరు పరిశీలించాలని కోరుతున్నాను. ఏమిటి విషయాన్ని పరిశీలించేది అంటే, వాళ్ళు దోణిలో ఉన్న వాళ్ళందరూ కూడాను సముద్రం తెలిసిన వాళ్ళు, ఆటుపోట్లు తెలిసిన వాళ్ళు, 3-4 రోజులు సముద్రంలో ఉండేవాళ్ళు. వాళ్ళకి భయమేసింది. ఏదో సామాన్యులు, సముద్రం తెలియని వాళ్ళు ప్రయాణం చేస్తే వాళ్ళకి భయం వేసిందంటే వాస్తవం అనుకోవాలి. కానీ సముద్రము ఎరిగిన వాళ్ళు, ఆటుపోట్లు తెలిసిన వాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, ఏంటి వాళ్ళకి భయం వేసింది అంటే ఆ తుఫాను ఎంత పెద్ద తుఫాను. వాళ్ళు చాలా వేదనతో, ప్రభువా, మేము నశించిపోతున్నాము, వేదనలో ఉన్నాము, పరిస్థితులు బాగోలేదు, చాలా వేదనకరంగా ఉన్నాయి, నేటికాల పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి, ప్రభు ఏమిటి? అయితే ప్రభు లేడా మనలో, మన దగ్గర, మన గృహములో? ఉన్నాడు. ఆయన అమరమున నిద్రిస్తూ ఉన్నాడు, రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు. మీరు అనొచ్చు, తుఫాన్లో రెస్ట్ ఏమిటండి? వాళ్ళు అతలకుతలమైపోతుంటే, వేదన పడుతుంటే, ప్రాణాన్ని అరచేతి పెట్టుకొని భయపడుతూ భయపింకుతులై ఉన్నప్పుడు నిద్రపోవడం ఏమిటండి అని మీరు అడగవచ్చు. దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. మనం ఎలా ఉంటాం, ప్రతికూల పరిస్థితుల్లో మనం ఎలా ఉంటాము, ఏం చేస్తాము, ఏం చేయబోతాము, ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎట్టకేలకు దేవుణ్ణి లేపారు. బోధకుడా, మేము నశించిపోతున్నాము అంటే దాని అర్థం ఏమిటంటే ప్రార్థన అని అర్థం. వీళ్ళు ప్రార్థిస్తున్నారు కానీ నెపం కూడా వేస్తున్నారు. నీకు చింత లేదా, నీకు అది లేదా, ప్రేమ లేదా అని అలాగా ప్రార్థన చేస్తున్నారు. మేము ఈ పరిస్థితుల్లో ఉంటే, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, నీకేమిటి చింత లేదు, మేము ఇలా పాడైపోతుంటే, మేము నశించిపోతుంటే, మేము దారిద్ర్యంలోకి వెళ్తుంటే, మేము ఇలా కంప్లైంట్స్ అన్నమాట. ఇలా కంప్లైంట్తో కూడిన ప్రేయర్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళు వేదనలో ఉన్నారు, భయంతో ఉన్నారు.
అంటే దాని అర్థం ఏమిటంటే ఎందుకు భయపడుతున్నారు? ఆనాడు శిష్యులు భయపడినట్లుగా మనము కూడా భయపడుతున్నామా? ఆనాడు శిష్యులు వేదన పడినట్లుగా మనం కూడా వేదన పడుతున్నామా? మన ప్రార్థనలు సరిగా ఉన్నాయా? ప్రార్థించవలసిన రీతిగా మనం ప్రార్థిస్తున్నామా? విశ్వాసముతో ప్రార్థించగలుగుతున్నామా? విశ్వాసంతో ప్రభువుకి ఆ యొక్క విషయాన్ని చెప్పగలుగుతున్నామా? అవును వీళ్ళారా. అయితే మన పరిస్థితి ఎలాగున్నా, ప్రార్థన ఎలాగున్నా, దేవుడు మన పక్షాన గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమిటా గొప్ప కార్యం అంటే, ఎంతో భయముతో ఉన్న పరిస్థితిని, ఎంతో వేదనతో ఉన్న పరిస్థితిని ఒక్క క్షణంలో ఆయన లేచి గాలిని గద్దించాడు. ఆయన లేచి ఏం చేస్తున్నాడంటే గాలిని గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు. అవును, ఏమన్నాడు ఆయన అంటే, నిశ్శబ్దమై ఊరకుండము అన్నాడు. అంతే, సైలెంట్ అయిపోయింది. తుఫాన్ ఏమైపోయింది? వర్షం ఏమైపోయింది? గాలి ఏమైపోయింది? సముద్రపు పొంగు ఏమైపోయింది? అన్నీ అణిగిపోయినాయి, నిశ్శబ్దమైపోయినాయి. అలాగే మనం పడుచున్న బాధ, మీరు పడుతున్న బాధ, ప్రపంచమంతా పడుతున్న బాధకు దేవుడు స్వస్తి పలకబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నిశ్శబ్దమై ఊరకుండము. ఈ సముద్రం, ప్రపంచం అనే సముద్రములో మనము దోణిలో ఉన్నాము. ఎవరి దోణిలో అయితే యేసు ప్రభు ఉన్నాడో వాళ్ళకి క్షేమము. ఎంత వేదన అయినా సరే, ఎంత బాధ అయినా సరే, ఎంత దుఃఖమైనా. అవును కదా. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులు ఎదురైనను, ఎంత కష్టము వచ్చినా, నిష్ఠూరమే కలిగినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే చాలు నాకు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. ఆ దోణిలో యేసు ప్రభు ఉన్నాడు, నీ గుండెలో యేసు ప్రభు ఉన్నాడు, నీ ఇంటిలో యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభుకి స్థలము ఉంటే చాలు. స్థలము ఉన్నదా? స్థలము ఇవ్వగలుగుతున్నావా? ఆయన ఇంట్రెస్ట్గా నీ ఇంట్లో ఉండడానికి ఇష్టపడుచున్నాడా? ఇష్టముగా నీ ఇంట్లో ఉండడానికి ఇష్టపడుచున్నాడా? ఆయన కష్టం కలిగించేవి ఏమైనా ఉన్నావా? నీవు ఆయనకి కష్టం కలిగిస్తున్నావా? వేదన కలిగిస్తున్నావా? బాధ కలిగిస్తున్నావా? యథార్థంగా ఉంటున్నావా? పరిశుద్ధిగా ఉంటున్నావా? నీతిగా ఉంటున్నావా? వేషధారణ లేకుండా ఉంటున్నావా? శ్రేష్టమైన రీతిగా ఉండగలిగినట్లయితే ఆయన నీతో సహవాసం చేస్తారు. అవును, నీ పరిస్థితిని మార్చివేయగలడు. అవును. రెండో విషయానికి వెళ్తే లూకాసు వార్త 5వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. లూకాసు వార్త 5వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. లూకాసు వార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆయన ఆ దోణిలో సిమోనుదైన యొక్క దోణి ఎక్కి దాని నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహమునకు బోధించుండు. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతుకు నడిపించి చేపల పట్టు, మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడ్డాము కానీ మాకేమీ దొరకలేదు, అయినా సరే నీ మాట చొప్పున వలలు వేస్తాము అంటు. రాత్రంతా శ్రమపడ్డాము కానీ నో యూజ్, ఏమీ దొరకలేదు స్వామి, రాత్రంతా ప్రయాసపడ్డాము అంటున్నాడు. అవును ప్రియులారా, మనము కూడా అంతే, రాత్రంతా ప్రయాసపడుతున్నాము. అవును, ఎస్, చాలా ప్రయాస. 12 గంటలు ప్రయాసపడుతున్నాము కానీ ఏమీ మిగలడం లేదు, ఏమీ దొరకడం లేదు. లాస్ అయిపోయి ఉన్నాము. పని చేస్తున్నాము కానీ లాస్లో ఉన్నాము. ఎస్, పని చేస్తున్నాము కానీ లాభం కలగడం లేదు, పని చేస్తున్నాము కానీ లభ్యం కావడం లేదు. ఎందుకని 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 కొన్నిసార్లు మనం స్వీయ పరీక్ష చేసుకోవడం చాలా అవసరమైనది. నీవు పరీక్ష చేసుకోగలుగుతున్నావా? నీవు పరీక్ష చేసుకుంటున్నావా? స్వపరీక్ష చేసుకుంటున్నావా? నేను బాగానే ఉన్నానులే అనుకుంటున్నాం కదా. అప్పుడప్పుడు మనం స్వపరీక్ష చేసుకోవాలి.
స్వపరీక్ష చేసుకొని మలినాలు, దోషాలు, అపరాధాలు, తప్పులు ఇవన్నీ ఉంటే తొలగించుకొని క్లీన్ చేసుకోవాలి. మనల్ని మనం శుద్ధి చేసుకొని దేవుని దగ్గర నిలబడాలి, ప్రార్థించాలి, ఆరాధించాలి, కృతజ్ఞతలు చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి, దేవునికి శ్రేష్టమైన వారుగా నిలబడాలి. రాత్రంతా శ్రమపడ్డాము, ప్రయాసపడ్డాము, ఏమీ దొరకలేదు. అప్పుడు అంటున్నాడు, నీ మాట చొప్పున వలలు వేస్తాము అంటున్నాడు. నీ మాట చొప్పున వలలు వేస్తాం. అవును, దేవుని మాట చొప్పున పని చేస్తావా? దేవుని ఉద్దేశానుసారంగా పని చేస్తావా? నీ సొంత ఆలోచన ప్రకారం పని చేస్తావా? నీ సొంత ఉద్దేశము, నీ సొంత తెలివితేటలు మంచిదే కాదనలా, కానీ నువ్వెవరో తెలుసా? దేవుని బిడ్డవు. మరి దేవుని బిడ్డ ఎవరి ఆలోచన తీసుకోవాలి? ఎవరి మాట వినాలి? ఎవరు మనకు ముఖ్యమో? దేవుడు కదా, దేవుని మాటలు కదా, దేవుని యొక్క వాక్యము కదా. అవును, దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి నీవు నీ ఇష్టానుసారంగా నీ తలంపులు, నీ ఉద్దేశాలు నెరవేర్చుకుంటే ఉపయోగం ఏంటి? అప్పుడు మనం శాస్త్రులు, పరిచయం అవుతాం. అవును, అది సగం, ఇది సగం, నీ కవిత్వం సగం, ఆ కవిత్వం సగం అన్నట్లుగా. అలా ఎందుకు? అది కరెక్ట్ కాదు కదా. పూర్తిగా దేవుని మీద మనం ఆనుకునవలసి ఉంది. అందుకే అంటున్నాడు, నీ మాట చొప్పున మేము వల్ల వేస్తామన్న. అవును కదా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ప్రైజ్ ద లార్డ్. నీ మాట చొప్పున వలలు వేస్తాం. దేవుని వాక్యమును బట్టి, దేవుని యొక్క సందేశాన్ని బట్టి మనం పని చేయగలుగుతున్నామా? దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ పని చేయగలుగుతున్నామా? దేవుని మాటను ప్రాతిపదికగా తీసుకోగలుగుతున్నామా? ఆలోచించండి. దేవుని మాటలు ప్రక్కన పెట్టి నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభిస్తే, నువ్వు రాత్రంతా ప్రయాసపడినా, పగలంతా ప్రయాసపడినా ఏముండదు, నీకు జీరో, నో నథింగ్, ఏం మిగలదు, సరిపోదు, అసలు రాదు. అప్పుడు నీ మాట చొప్పున వలలు వేస్తుము అన్నాడు. వెంటనే వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా. విస్తారమైన చేపలు పండగనమాట వాళ్ళకి. విస్తారమైన శ్రేష్టమైన చేపలు వలలోకి వచ్చేసినాయి. ఎవరో పిలిచినట్లుగా, ఎవరో రండి అని చెప్పి అన్నట్లుగా శ్రేష్టమైన చేపలు. అసలు వాస్తవంగా చేపలు వచ్చినాయంటే అన్నీ వస్తాయి, చిన్నవి, పెద్దవి, రాళ్ళు, మట్టి, వేస్ట్, ఇంకా అన్నీ చరాలన్నీ కూడా వచ్చేస్తాయి. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వాటన్నింటినీ తీసేస్తారు. చిన్నవి సముద్రంలో పడేయడం, ఆ తర్వాత ఇవన్నీ మొత్తం తొలగించేస్తారు అన్నమాట. వాళ్ళకి అవసరమైన కొన్ని మాత్రమే వాళ్ళకి వస్తాయన్నమాట ఆ బుట్టలోకి. కానీ యేసు ప్రభు చెప్పిన తర్వాత శ్రేష్టమైనవి అందులోంచి తీసి బయటకి వేయడానికి ఏమీ లేదు. శ్రేష్టమైన చేపలు వచ్చినాయి. ఆశ్చర్యపోయారు. సైజులు వచ్చేసినాయి. వాళ్ళకి ఏ సైజు అయితే వ్యాపారానికి పనికొస్తుందో, ఏ సైజు అయితే మనం ఆహారానికి పనికొస్తుందో ఆ సైజు చేపలన్నీ వచ్చేసేసినాయి. కారణం దేవుని మాట. ప్రైజ్ ద లార్డ్. దేవుని మాట, దేవుని మాట ఎంత శక్తిమైంది. వాళ్ళ పరిస్థితి మారిపోయింది. అవును ప్రియులరా, వాళ్ళ హృదయాలు మారిపోయినాయి. అక్కడ పరిస్థితి అంతా కూడా క్లైమేట్ చేంజ్ చేశాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. అలాగే నీ జీవితంలో కూడా చేంజ్ చేయడానికి, నీ పరిస్థితిని మార్చడానికి దేవుడు ఉన్నాడు. దేవుని మాట వింటావా? తప్పనిసరిగా దేవుడు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. నీ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మూడో విషయంలోకి వెళ్దాం ప్రియులరా. మూడో విషయం, యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనకు తెలుసు, కానాలో ఒక వివాహం జరుగుతుంది. కానాలో వివాహం జరుగుతుంది. అవును ప్రియులరా, ఇప్పుడు అసలు వివాహాలే లేవు. ఒకవేళ వివాహం చేసుకున్న ఏదో ఒక 50 మెంబర్స్ అంటున్నారు. వాళ్ళు కూడా రావడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఎక్కడ కరోనా కబళిస్తుందో అని చెప్పి భయం. అవును, కానా వివాహంలో దేవుడు ఆశ్చర్యం చేశాడు, పరువు పోకుండా చేశాడు. అవును, అక్కడ పరిస్థితి వేరుగా ఉంది. వాళ్ళు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. ఎలా ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి.
వేదన పడుతున్న సమయం. ఆ వేదన తల్లి అయిన మరియ చూశారు. ఏంటక్క ఏమైంది? ద్రాక్షారసం అయిపోయిందట. విందు వచ్చాము, అతిథులు వచ్చారు, విందు మరి ఏది, ఆ ద్రాక్షారసం ఏది అని చెప్పి అంటుంటే వెంటనే మరియమ్మ లేక యేసు ప్రభు తల్లి మరియమ్మ గారు వెంటనే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. అయ్యా, ద్రాక్షారసం అయిపోయింది, సంతోషం లేదు, వేదన, బాధ, పరువు పోతుంది. అయ్యా, ఇక్కడ సంతోషం లేదు. ద్రాక్షారసం అంటే సంతోషం, సంతోషం లేదు. అంతకుముందు సంతోషం ఉన్నది, ఇప్పుడు సంతోషం లేదు, సంతోషం అయిపోయింది. అవును, చాలాసార్లు మన గృహాలలో లేకుండా పోతుంది. హ్యాపీనెస్ లేదు, సంతోషం లేదు. అవును, దుఃఖం మనకు చేరువుగా ఉన్నాం. వెంటనే దేవుడు నా సమయం ఇంకా నువ్వు రాలేదు అన్నాడు. టైం, యేసు ప్రభుకి సమయం. యేసు ప్రభు సరి అయిన సమయములో సహాయము చేయవాడు. ప్రైజ్ ద లార్డ్. రైట్ టైం. సరి అయిన సమయంలో ఆయన సమయం. ఇక్కడ సరి అయిన సమయం అంటే ఆయన సమయము. కరోనాకు కూడా ఆయన సమయంలో సహాయం చేస్తాడు. చాలామంది అవి ఇవి చెప్తూ ఉంటారు. రైట్ టైం, దేవునికి ఒక రైట్ టైం ఉంది, సరి అయిన సమయం ఉంది. ఆ సమయంలో తన జనాంగాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. అవును, వెళ్ళి పరిస్థితిని చక్కబెట్టారు. అవును, పరిచారకులు చెప్పాడు, పరిచారకులు ఇదిగో ఆ బాణల్ని నీళ్ళతో నింపండి అన్నాడు. అంతే, నీళ్ళతో నింపండి. రాతి బాణల్లో ఆశ్చర్యం, రాతి బాణల్లో అద్భుతం జరిగించాడు. ఏమిటి ఆ రాతి బాణలు అంటే? మానవులే కదా. 6 రాతి బాణలు అక్కడ ఉన్నాయి, నీళ్ళతో నింపమని చెప్పారు. ఈనాడు దేవుని యొక్క వాక్యముతో, ప్రార్థనతో మన హృదయాలు నిండిపోవాలి. పరిశుద్ధాత్మని ద్వారా నిండిపోవాలి. దేవుడు ఆశ్చర్యం చేస్తాడు. దేవుడు ఆశ్చర్యం చేయబోతున్నాడు. ఏ గృహములో వాక్యం ఉన్నదో, ఏ హృదయములో వాక్యం ఉన్నదో, ఏ హృదయములో ప్రార్థన ఉన్నదో, ఏ యొక్క గృహములో ప్రార్థన ఉన్నదో అక్కడ ఆశ్చర్యము జరగబోతుంది. అవును, ఏమిటి ఆశ్చర్యం అంటే మధురం చేయబోతున్నాడు. సామాన్యమైన నీటిని రంగు, రుచి, వాసన తెప్పించబోతున్నాడు. సామాన్యమైన నీటికి శ్రేష్టమైన రంగు, శ్రేష్టమైన రుచి, శ్రేష్టమైన వాసన కలుగు చేయబోతున్నాడు. శ్రేష్టమైన ద్రాక్షారసము, శ్రేష్టమైన పరలోకపు ఆశీర్వాదము, పరలోకపు సంతోషాన్ని భూలోకంలోనికి చేయబోతున్నాడు. అవును ప్రియులారా, దేవుడు ప్రతి పరిస్థితిని మార్చి ఆ గృహస్థులని ఆ యొక్క వివాహము జరగబోతున్నట్టు యొక్క ఆ వివాహం జరిగినటువంటి యొక్క గృహస్థులని సంతోషింపచేశాడు. ఈనాడు మన గృహాలను కూడా దేవుడు సంతోషింప చేస్తాడు. నమ్ముచున్నావా? అవును, మనం నమ్మినట్లయితే దేవుడు ఈ ఆశ్చర్యాన్ని నీ గృహంలో జరిగింపచేస్తాడు. అవును ప్రియులారా, అంతేకాదు లూకా సువార్త 8వ అధ్యాయం 43వ వచనంలో 12 సంవత్సరాల బాధ, ఓ సోదరి బాధపడుతుంది. 12 సంవత్సరాలు, 12 years బాధ, వేదన, శుష్కించిపోయి శరీరము అందరూ బయటికి నెట్టివేసి తన యొక్క ఎంతో దుర్భరమైన జీవితాన్ని, దుఃఖకరమైన జీవితాన్ని జీవిస్తున్న సోదరి, ఆమె పరిస్థితి వేరుగా ఉన్నది. చాలా బలహీనంగా ఉంది. డబ్బులు అయిపోయినాయి. వైద్యుల చుట్టూ తిరిగి వాళ్ళు ఆమె డబ్బంతా తినివేశారు. ఇప్పుడు డబ్బు లేదు, ఆరోగ్యం లేదు. ఏం చేయాలి? ఆరోగ్యం కావాలి. ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని గణపరచాలి, మందిరానికి వెళ్ళాలి, ప్రభువుని ఆరాధించాలి. ఎలా? అవును, ఆ ప్రభు ఆ మార్గాన్ని వెళుతూ ఉంటే తను ఒక నిర్ణయం చేసుకుంది. యేసు ప్రభు చెంగు పట్టుకోవాలి, యేసు ప్రభువుని పట్టుకోవాలి, చెంగు పట్టుకోవాలి. ఎందుకు చెంగు పట్టుకోవాలనుకుంటుంది అంటే ఆ హిస్టరీ వేరుగా, ధర్మశాస్త్ర సంబంధమైన యొక్క విషయం అది.
ధర్మశాస్త్రం ఒప్పుకోదు ఇలా వస్త్రం పట్టుకోవడానికి, కానీ తను డేర్ చేసి వచ్చేసింది. అవును, ధర్మశాస్త్రం వదిలి కృప చెంతకు వచ్చేసింది. కృపామయుని చెంతకు వచ్చి ఆ వస్త్రాన్ని పట్టుకొని ఆమె నిర్ణయించుకుంది, నేను వస్త్రపు చెంగు ముడితే బాగుపడతాను. అవును, ఆ విశ్వాసపు క్రియ యేసుప్రభు శక్తిని లాగిస్తుంది. అందుకే అంటాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై వెళ్ళుము అంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమైనా బాధలు, శరీరంలో బాధ, వేదన ఉన్నట్లయితే దేవుని యందు విశ్వాసం ఉంచండి, తప్పనిసరిగా అవన్నీ కూడా పారిపోతాయి. దేవుడు ప్రతి పరిస్థితిని అనుకూలంగా చేస్తాడు. చిన్న దోణిలో పెద్ద తుఫానుతో బాధపడుచున్నావా? రాత్రంతా ప్రయాసపడి ఏమి దొరకలేదని చెప్పి బాధపడుతున్నావా? ఏమండి, ఎలాగ పరిస్థితి, ఈ యొక్క వివాహం ఏమిటి పరిస్థితి, ఇలా తయారైంది, ఈ విందేమిటి, ఇలాగ నువ్వు అపాస్పాలవుతాము అని చెప్పి నువ్వు బాధపడుతున్నావా? అక్కడ యేసు ప్రభు ఉన్నాడు. చిన్న దోణిలో యేసు ప్రభు ఉన్నాడు. రాత్రంతా ప్రయాసపడిన వారి దోణిలో యేసు ప్రభు ఉన్నాడు. కానీ ఆ వివాహంలో యేసు ప్రభు ఉన్నాడు. 12 సంవత్సరాల బాధ తీర్చిన దేవుడు ఆమె యేసు ప్రభుతో ఉన్నది. యేసు ప్రభు మన దేవుడు మనల్ని కటాక్షించి కరుణించి కాపాడతాడు. పరిస్థితులన్నింటినీ మార్చబోతున్నాడు, పరిస్థితులన్నింటినీ చేంజ్ చేయబోతున్నాడు. సిద్ధంగా ఉండండి ప్రభువుని ఆరాధించడానికి. దేవుడు మిమ్మల్ని దీవించి మీ పరిస్థితులు మార్చి మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, పరిస్థితులు మార్చే దేవుడు, సహాయం చేసే దేవుడు, ఆదరించే దేవుడు, కృప చూపే దేవుడు, ఆనందింపజేసే దేవుడు, మా ప్రజలను ఆనందింపజేసి అన్ని పరిస్థితుల్లో చాలా దేవుడుగా ఉండి కృప చూపని కోరుతూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గమనించాలని కోరుతున్నాము. సండే స్కూలు మరి సాయంకాలము 7 గంటలకు ఉంటుంది, ఆదివారం సాయంకాలము. అలాగే ఫ్యామిలీ ప్రేయర్ టైం మరి 7 గంటలకు ఉంటుంది వెన్స్డే. మరి ఉమెన్స్ కాన్ఫరెన్స్ మరి 7 గంటలకు ఉంటుంది థర్స్డే. మరి అలాగే బ్రదర్స్ ప్రైడ్ మీట్ మరి 8 గంటలకు ఉంటుంది. ఈ విషయాలను మీరు ఫ్రైడే అన్నమాట, ఈ విషయాలు గమనించాలని కోరుతున్నాం. అంతేకాదు మరి ఇంకోటి కూడా ఉంది, విజ్ఞాపన శనివారము 7 గంటలకు ఉంటుంది. ఈ విషయాలు ప్రకటనలు గమనించాలని కోరుతున్నాము. మరి సండే స్కూలు మరి బిడ్డలకందరికీ వీక్షించడానికి మీరు ప్రయత్నించాలని కోరుతున్నాము. అలాగే ఫ్యామిలీ ప్రేయర్ టైంలో మీరందరూ పాల్గొని దైవాశీస్సులు పొందాలని కోరుతున్నాము. అలాగే విజ్ఞాపన మరి కార్యక్రమాలు కూడా అందరూ ప్రార్థించడానికి సిద్ధపడాలని కోరుతున్నాము. ఆ తర్వాత ఉమెన్స్ కాన్ఫరెన్స్లో మీరందరూ పాల్గొని పాస్టర్ గారితో మాట్లాడాలని కోరుతున్నాము. అలాగే బ్రదర్స్ మీట్ ప్రేయర్ బ్యాచ్ ఇందులో పాల్గొని బున్బాబుతో మాట్లాడి దీవెనలు పొందాలని కోరుతున్నాం. ప్రియులారా, రైట్, మనందరం కలిసి మోకరించి ప్రభువుని ఆరాధిద్దాము. శరణం 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 శరణం. అభిషిక్తుడా, అతి సుందరుడా, అతి మనోహరుడా, అత్యున్నతుడా, అద్వితీయ జ్ఞానవంతుడా, అందరికీ ఉపకారి, అమరత్వం గల దేవా, అతి కాంక్షణీయుడా, అధిక శక్తి గల దేవా, అధిక బల సంపన్నుడా, అద్వితీయ సత్యదేవ, అగ్ని జ్వాల వంటి కన్నులు గల దేవా, అపరంజని పూరిన పాదములు గల దేవా, అదృశ్యుడా, అక్షయుడా, అత్యంత కృపగల దేవా, అద్వితీయ నాథ, అద్వితీయ కుమార, అమూల్యమైన వాడ, అద్భుతములు చేయి దేవా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, ఆశ్రయదుర్గమ, ఆది సంబుద్ధుడ, అనంత జ్ఞాని, ఆమేననువాడ, ఆత్మస్వరూప, ఆదరణకర్త, ఆశ్రయాస్పదుడ, ఆకాశమందు ఆసీనుడ,
ఆదియు అంతమునైన దేవ, అధిక స్తోత్రము నొందదగిన దేవ, ఆత్మల కాపరి, ఆత్మరూపి, ఆపత్కాలమందు ఆశ్రయమా, స్తోత్రములు 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 స్తోత్రములు. యేసు రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం. ప్రైజ్ ద లార్డ్. నిజముగా యేసు పరిశుద్ధుడు, పరమదేవుని చూచుటకు. నిజముగా యేసు పరిశుద్ధుడు, పరమదేవుని చూచుటకు. స్తుతులతోనూ ఆరాధనతో, స్తుతులతోనూ ఆరాధనతో దేవదేవుని చేరేదము, దేవదేవుని చేరేదము. నీతో పోల్చుటకు సర్వేశ ఎవరితో లేదు ప్రకాశ. స్తుతి పాడుటకు యేసునాథ, చాలవు 10,000 నాలుకలు. స్తుతి పాడుటకు యేసునాథ, చాలవు 10,000 నాలుకలు. నీతో పోల్చుటకు సర్వేశ ఎవరితో లేదు ప్రకాశ. ప్రైజ్ ద లార్డ్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు స్వామి. ఆమేన్. మిమ్మల్ని తొట్టెళ్ళకుండా కాపాటుకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషం నిలవబెట్టుకును శక్తిగల మన రక్షణ అద్య దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారము యుగంలో పూర్ణ ఇప్పుడు సర్వయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.